హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్డినో అనమాట. ఆర్డినో తెలుసుకునే ముందు అసలు ఆర్డినో ఎందులో ఉంటది? ఎంబెడెడ్ సిస్టమ్ ఉంటది కదా! ఇంట్రడక్షన్ ఇచ్చేసి నెక్స్ట్ మన టాపిక్‌కెళ్ళిపోదాం. సీ ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి? ఇక్కడ కనిపిస్తుందనుకుంటా. ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ కలిస్తేనే ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఒక ఫార్మ్ అవుతది. సపోజ్ మనం హార్డ్‌వేర్ అన్ని కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి. బట్ ఆ సాఫ్ట్‌వేర్‌లో కోడ్ రాయలేదు. అప్పుడేమవుతది? We won't get the exact output what we are going to assume. So both when we combine both with hardware and software, then only we will get exact output. Suppose embedded systems లో what is the example? Processor. Embedded system అనగానే మనకి ప్రాసెసర్ గుర్తొస్తది. కంప్యూటర్ మెమరీ. ఖచ్చితంగా ఎలక్ట్రానిక్స్ లో ఇన్పుట్, అవుట్పుట్ ఉంటది. And this is nothing but embedded system. Whatever doing that on that embedded system, it should be indicated that input devices and output devices, and it is a total combination of hardware and software. And next we will go to our topic, that is Arduino Uno. Arduino Uno is nothing but it is open source. ఇది అందరికి ఓపెన్ సోర్స్ అంటే ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఓపెన్ సోర్స్ అంటే ఎవరైనా కోడ్ రాయొచ్చు, ఎవరైనా యూజ్ చేయవచ్చు. దానికి కొన్ని కోడ్స్ ఉంటాయి, కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాటికి లైసెన్స్ అవి అవసరం ఉంటాయి. బట్ ఈ ఆర్డినో యూనో సాఫ్ట్వేర్ కి దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ లైసెన్స్. ఇట్ ఈస్ అ ఫ్రీ టూల్ అండ్ యూ కెన్ డూ డౌన్లోడ్ ఫ్రమ్ ద గూగుల్ అండ్ యూ కెన్ do your code in that Arduino Uno software IDE. And why we will call Arduino is the open source programming circuit board based on the top and easy to hardware and software. ఇది ఓపెన్ సోర్స్ ఎందుకన్నామో చెప్పాను కదా. ఓపెన్ సోర్స్ ఎందుకంటామంటే అది ఎక్కడైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు కాబట్టి ఓపెన్ సోర్స్. అండ్ ఇది చాలా ఈజీ యూజ్ చేయడానికి. కొంచెం బేసిక్స్ మనకి తెలిస్తే మనం ఎవరైనా యూజ్ చేయొచ్చు. అందుకే ఎవరైనా యూజ్ చేయడానికి ఇది ఓపెన్ సోర్స్. ఇట్ ఈస్ a totally one board. It has a circuit board and టోటల్ గా అన్ని మనకు కావాల్సిన కాంపౌండ్స్ అండ్ ఆ బోర్డ్ లోనే ఉంటాయి. మన బయట నుంచి మైక్రో కంట్రోలర్, సపోజ్ ఓల్డెన్ డేస్ లో ఏంటంటే ఒక ప్రాజెక్ట్ చేయాలంటే మైక్రో కంట్రోలర్ సెపరేట్ చేసుకుని దానికి సంబంధించిన రెసిస్టర్, ట్రాన్స్మిటర్ ఇవన్నీ యాడ్ చేసేసి ఒక కిట్ లాగా చేసేది. బట్ ఈ ఆర్డినో బోర్డ్ లో అవన్నీ అవసరం లేదు. మనకు కావాల్సిన మైక్రో కంట్రోలర్ పిన్స్, అనలాగ్ పిన్స్, డిజిటల్ పిన్స్ అండ్ రీసెట్ బటన్, ఆసిలేటర్, వాట్ ఎవర్ వి నీడ్, ఇట్ షుడ్ బి ఆన్ అ బోర్డ్. డైరెక్ట్ లో బోర్డ్ లోనే అన్ని ఫెబ్రికేట్ ఉంటవి అన్నట్టు, ఫెబ్రికేషన్ అయి ఉంటవి. సో వీ కెన్ యూజ్ బై దట్ బోర్డ్. ఈజీగా మనం కోడ్ చేయొచ్చు, ఈజీగా యూజ్ చేయొచ్చు అండ్ ఈజీగా ఇంప్లిమెంట్ కూడా చేయొచ్చు. వాట్ ఎవర్ వి సో వి లర్న్ ఆర్డినో మీన్స్. సి అండ్ వై ఇట్ ఈస్ ఈజీ టు టచ్ in nature and it can support peripheral efficiency. Nothing but peripheral అంటే ఎవరైనా యూజ్ చేయొచ్చు and it is easy to use. And it is centralized at Mega 328. ఎట్ మెగా 328 ఆడినో ఉంటుంది. అందులో 32 బిట్స్ ఆడినో అన్నట్టు, 8 బిట్స్ కిలో బైట్స్ అన్నట్టు దాని ఇండికేషన్. ఆడినో యూనో ఈస్ బేస్డ్ ఆన్ ద 8 మెగా 328 టీప్ మైక్రో కంట్రోలర్. మైక్రో కంట్రోలర్ దాని పేరు 8 మెగా 332 8 32 bytes and 8 bits అన్నమాట. ఇట్ ఈస్ ఈజీ టు కంపేర్ వెన్ అదర్ బోర్డ్స్. ఈ ఆడినో బోర్డ్ కంపేర్ చేస్తుంటే అన్నిటికంటే ఈజీ బోర్డ్ అన్నట్టు. చాలా బోర్డ్స్ ఉంటాయి మన ఎలక్ట్రానిక్స్ లో, బట్ అన్నిటితో కంపేర్ చేస్తే ఇట్ వాస్ వెరీ ఈజీ అండ్ ఇట్ వాస్ ఈజీ టు లర్న్, ఈజీ టు అండర్స్టాండ్ ఆల్సో అండ్ ఈజీ టు ప్రోగ్రామ్ ఇఫ్ యూ నో Arduino Uno software. Next, we will go to the next point. The Arduino Uno includes 6 analog inputs and 4 digital inputs. సి ఆర్డినో యూనోలో 6 అనలాగ్ ఇన్పుట్స్ ఉంటాయి అండ్ 14 డిజిటల్ పిన్స్ ఉంటాయి. ఒక యూఎస్బి నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ మనకు స్లైడ్ లో చూపిస్తాను డీటెయిల్ గా అవి పిన్స్ ఏంటి, ఎక్కడ ఫెబ్రికేషన్ అవుతాయి, ఎలా ఫెబ్రికేట్ అవుతున్నాయి అనేసి. 14 డిజిటల్ పిన్స్ ఉంటవి అండ్ ఒక యూఎస్బి కేబుల్ ఉంటది, కనెక్టర్ ఉంటది. ఇక్కడ కనిపిస్తుంది యూఎస్బి కనెక్టర్. మనము మన సిస్టమ్ కి ఆర్ ఏదైనా డెస్క్టాప్ కి కనెక్ట్ చేస్తాం ఆడినో కోడ్ అందులో డంప్ చేయడానికి. నెక్స్ట్ పవర్ జాక్ ఉంటది అండ్ ఐసిఎస్పి, నథింగ్ బట్ ఇన్ సర్క్యూట్ సీరియల్ ప్రోగ్రామింగ్. ఆల్రెడీ ఆ సర్క్యూట్ లో ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది, సీరియల్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ లైక్ ఐసి2, ఐసి ఐ2సి, నెక్స్ట్ ఎస్పిఐ, యూఆర్ట్ ఇవన్నీ ఆల్రెడీ ఫెబ్రికేషన్ అయ్యే ఉంటాయి ఆ బోర్డ్ లో. దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ కమ్స్ టోటల్ ఐసిఎస్పి అని అంటాం మనం. అండ్ ఇట్ హ్యాస్ ఏ రీసెట్ బటన్. ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్ ఇన్ ఐడియల్ ఐడిలో ప్రోగ్రామ్ చేస్తాం. చెప్పాను కదా ఆడినో సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆడినో మనం ఏదైతే కిట్ లో బోర్డ్ రాస్తామో ఈ డర్మ్ చేయడానికి మనం ఆడియో సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం.
ఆ ఆర్డినో సాఫ్ట్‌వేర్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, ఎలా కోడ్ రాయాలి అవన్నీ నేను ఫర్దర్ వీడియోస్‌లో చూపిస్తాను. డీటెయిల్‌గా చెప్తాను. బట్ అంతకంటే ముందు ఫాలో కండి. Follow, like, share. And next we will go to that. It can run on both online and offline. ఈ ఆర్డినో యూనోని ఆన్‌లైన్ లో చేసుకోవచ్చు, ఆఫ్‌లైన్ లో చేసుకోవచ్చు. కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. ఆన్‌లైన్ లో కాకుండా మనం ఖచ్చితంగా వాటిని లైసెన్స్ తీసుకొని ఆఫ్‌లైన్ లో చేయాలి. బట్ ఈ ఆర్డినో అనేది అలా ఏం కాదు. యూ కెన్ యూజ్ బోత్ ఆన్‌లైన్ ఆర్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్‌లైన్. The power essential to run this board can supply as a connective. The power ఇలా కన్సప్షన్ అవుతాయి. ఆర్డినో ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ వాజ్ వెరీ లెస్ పవర్ కన్సప్షన్. వేరే బోర్డ్ తో కంపేర్ చేస్తుంటే చాలా చాలా మనీ పవర్ వేస్ట్ అవుతాయి. అదే ఈ ఆర్డినో యూజ్ చేస్తే పవర్ లెస్ కన్సప్షన్ అవుతాయి. మనకి ఎలక్ట్రానిక్స్ లో పవర్ తక్కువ అవుతుందంటే ఇట్ విల్ బి బెనిఫిట్, రైట్? ఇట్ విల్ బి వెరీ లోస్ట్ అండ్ వీ విల్ సేవ్ ద పవర్. సో ఈ సాఫ్ట్వేర్ కును ఈ ఆర్డినోకి ఎలా కనెక్ట్ చేస్తామంటే ఒక యూఎస్బి కేబుల్ తోని కనెక్ట్ చేస్తాం టు గివ్ పవర్ సప్లై. And shall we move to the next slide? That is, we are going to learn the next slide is components of ఆర్డినో. అసలు ఆర్డినోలో ఏమేమి కాంపోనెంట్స్ అవి ఇవే ఆర్డినోలో కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ 8MEGA328 మైక్రో కంట్రోలర్ ఉంటుంది. ప్రతి మైక్రో కంట్రోలర్ లేకపోతే మనం అసలు ప్రోగ్రామింగ్ చేయలేం. ఇట్ వాజ్ అ బేసిక్ నీడ్ ఆఫ్ టు డూ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఎనీ మై ఎలక్ట్రానిక్స్. అండ్ ఐసిఎస్పి పిన్స్ ఉంటవి. నెక్స్ట్ పవర్ ఎల్ఈడి ఇండికేటర్. ఎల్ఈడి ఇండికేటర్ ఎందుకంటే సపోజ్ ఇఫ్ వి అజ్యూమ్ దట్ ద అవుట్పుట్ షుడ్ బి ఎన్ 1, వి విల్ కోడ్ ఎలా రాస్తాం? సపోజ్ ఇఫ్ ఎల్ఈడి ఈక్వల్స్ టు 0, it should be a off state. If else, LED should be an on state, nothing but 1. 1 అవుతే ఎల్ఈడి ఆన్ అవుతాయి అంటే అప్పుడు మనం ఈ రిజల్ట్ అవుట్పుట్ చూసుకోవచ్చు. ఎల్ఈడి ఆన్ అవుతుందంటే మన స్టేజ్ అనేది 1 ఉన్నది. అదే ఎల్ఈడి ఆఫ్ లో ఉందంటే ఇట్ షుడ్ బి ఇండికేటింగ్. ఆ ఎల్ఈడి మనకి ఇండికేటర్ ఇస్తుంది వెదర్ వీఆర్ కోడింగ్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అనేది. అందుకనేసి డిజిటల్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ పిన్స్ ఉంటాయి. అవి చెప్పాను ఇందాక, అవి చూపిస్తాను కూడా మీకు. ఏవి ఇన్పుట్ పిన్స్, ఏవి అనలాగ్ పిన్స్. అనలాగ్ పిన్స్ ఏంటివి, అవి ఎడ్ సైడ్ ఫెబ్రిక్ అయి ఉంటాయి ఆడినలో అన్ని నెక్స్ట్ స్లైడ్ లో చూసేద్దాం. నెక్స్ట్ ఏ రిఫరెన్స్ ఒక పిన్, రీసెట్ బటన్ కూడా ఉంటది మనకి ఆర్డినోలో. నెక్స్ట్ యూఎస్బి కేబుల్ మనం ఆల్రెడీ అదే వచ్చి ఉంటది. ఆ కేబుల్ ఇంకా మనకి ల్యాప్టాప్ ఆర్ ఎనీ సిస్టమ్ కి టచ్ చేస్తే డ్రమ్ చేయొచ్చు కోడింగ్ అనేసి ఆర్డినోకి. అండ్ క్రిస్టల్ ఆసిలేటర్ ఉంటుంది. ఆల్రెడీ అందులోనే ఫెబ్రిక్ అయి ఉంటాయి ఇవన్నీ పార్ట్స్. అండ్ వోల్టేజ్ రెగ్యులేటర్ ఉంటుంది. వోల్టేజ్ రెగ్యులేటర్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ అ పవర్ సప్లై. అండ్ వి ఇన్ నథింగ్ బట్ ఇట్ ఇస్ అ ఇన్పుట్ పిన్. అండ్ గ్రౌండ్ నథింగ్ బట్ ఎవ్రీ కోడింగ్ వి హ్యావ్ ఎ గ్రౌండ్. కొన్నిసార్లు గ్రౌండ్ 0 చేస్తాం, కొన్నిసార్లు యూజ్ according to the program, according to the project, we will go and we will give the values of that. And next slide, we will move to the next slide. See, this is the what I describe the components of Arduino. These are the parts of the Arduino. ఇక్కడ చూసారా, ఇది యూఎస్బి కేబుల్. దీన్నే మనం ల్యాప్టాప్ కి సిస్టమ్ కి ఏది డెస్క్టాప్ కి కనెక్ట్ చేస్తాం ప్రోగ్రామ్ టైమ్ చేయడానికి. ఇది క్రిస్టల్ ఆసిలేటర్ ఇక్కడ కనిపిస్తుంది, మీరు చూడండి. నెక్స్ట్ వోల్టేజ్ రెగ్యులేటర్ అని పవర్ సప్లై చేస్తాం. ఇది పవర్ బటన్, పవర్ ఏదైతే పవర్ ఇస్తామో ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ రిఫరెన్స్ ఒక పిన్ ఉంటది. ఆ పిన్ మన రిఫరెన్స్ తీసుకుంటే కొన్ని ప్రోగ్రామ్ తీసుకుంటాం అన్నట్టు. ఈ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ ఎల్ఈడీస్ నథింగ్ బట్ యూఆల్టీ. ఇక్కడ ట్రాన్స్మిటర్ ఉంటది. ఈ ఏవైతే సిగ్నల్స్ ట్రాన్స్మిట్ అయ్యి ఆ ఈ సిగ్నల్స్ ని రిసీవర్ రిసీవ్ చేసుకుంటాయి. సపోజ్ నేను ఇక్కడ మాట్లాడుతున్నా, మీకు వినిపిస్తుంది, మీన్స్ ఐ ఆమ్ ద ట్రాన్స్మిటర్ అండ్ యూ ఆర్ ద లిజనింగ్ మై వాయిస్. That is, you are the receiver and I am the transmitter. I am transmitting my voice through YouTube and you are listening the video. That is, I am the transmitter and you are the receiver, the person. అండ్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ 30 నుంచి పెడితే ఇక్కడ 0+0 ఉంటాయి. ఇవన్నీ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ ఉంటాయి. ఇవి డిజిటల్ పిన్స్. అండ్ అనలాగ్ పిన్స్ ఇట్ సైడ్ ఉంటవి. ఆ మైక్రో కంట్రోలర్ లెఫ్ట్ సైడ్ ఉంటవి, అవి రైట్ సైడ్ ఉంటవి. నెక్స్ట్ 8MEGA328 మైక్రో కంట్రోలర్ అనే కదా, ఇదే 8MEGA328 మైక్రో కంట్రోలర్. ఇక్కడ ఐసిఎస్పి పిన్స్ ఉంటాయి. నథింగ్ బట్ నేను చెప్పాను కదా సీరియల్ కమ్యూనికేషన్ పిన్స్ అనేసి. ఇక్కడ పవర్ ఇండికేటర్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కింద అనలాగ్ పిన్స్ ఉన్నవి. ఇక్కడ ఇది విఇన్ పిన్. ఈ విఇన్ పిన్ అనేసి ఇన్పుట్ పిన్ అనమాట. ఇది గ్రౌండ్ పిన్ అనమాట. నెక్స్ట్ ఇవి వోల్టేజ్ పిన్స్. వోల్టేజ్ ఏదైతే అవసరం ఉంటుందో అకార్డింగ్ టు ద ప్రోగ్రామింగ్ వి విల్ డూ.
ఒక్కొక్కసారి 5 తీసుకుంటాం, ఒక్కొక్కసారి 3.3 వోల్టేజ్ తీసుకుంటాం. ఇది రీసెట్ బటన్ నథింగ్ బట్ ఒకవేళ మనం ఆల్రెడీ కోడ్ చేసాం, మళ్ళీ రీసెట్ కావాలనుకుంటే ఆ పిన్ ని యూజ్ చేస్తాం. అది డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేసినా కూడా రీసెట్ బటన్ ఆటోమేటిక్ గా మళ్ళీ ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ప్రోగ్రామ్ అంటే మన అవుట్పుట్ అనే మళ్ళీ రీసెట్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి మళ్ళీ సెట్ అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ వి విల్ గో టు ద పిన్ డయాగ్రామ్ చూసేద్దాం ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో. దిస్ ఇస్ అ పిన్ డయాగ్రామ్ ఆఫ్ ఆర్డినో ఉన్నది కదా, దాని పిన్ డయాగ్రామ్. అంటే ఇందాక చూసింది కాంపోనెంట్స్, ఇప్పుడు చూస్తుంది పిన్ డయాగ్రామ్. అసలు పిన్ డయాగ్రామ్ అంటే ఒక్కొక్క పిన్ ఎలా యూజ్ చేస్తుంది, ఒక్కొక్క పిన్ కి ఏమేమి ఫంక్షన్స్ ఉన్నవి, దట్ వీఆర్ గోయింగ్ టు డూ డిస్కస్ నౌ. ఈ ఆర్డినో హారిజాంటల్ లో పెట్టాను. ఇక్కడ ఎట్మెగా 328 మైక్రో కంట్రోల్, ఇది ఐసీ అనమాట. ఇక్కడ 4 ఐసిఎస్పి పిన్స్ ఉంటాయి కదా, ఆ 4 ఐసిఎస్సి పిన్స్ ఏంటంటే, ఒకటి ఫస్ట్ పిన్ విసిసి ఉంటది, నెక్స్ట్ ఎంఓఎస్ఐ పిన్ ఒకటి ఉంటది, నెక్స్ట్ గ్రౌండ్ ఉంటది. గ్రౌండ్ పిన్ ప్రతి దానికి ఉంటది అన్నట్టు. ఏదైతే మనం యూజ్ చేసే కోడింగ్ బట్టి మనం పిన్స్ కాన్ఫిగరేషన్ ఇస్తుంది. ఇవి ఐసిఐసి పిన్స్ అన్నట్టు, ఐసిఎస్పి పిన్స్ ఇవి మనట్టు. ఇక్కడ మనకి అనలాగ్ పిన్స్ ఉన్నవి చూడండి, ఎస్డిఏ పిన్స్. అది కూడా ఇవి రెండు సీరియల్ కమ్యూనికేషన్ పిన్స్. ఎస్డిఏ అన్న ఎస్సిఎల్ అన్న ఈ సీరియల్ కమ్యూనికేషన్ పిన్స్. అవి రెండు ఐసిటికి సంబంధించింది. ఎలా అయితే కమ్యూనికేషన్ త్రోస్ ట్రాన్స్ఫర్ అవుతాయి వన్ పిన్ నుంచి, అలా సెకండ్ పిన్ కి రిసీవ్ అవుతాయి, అవి రెండు ఐసిటి పిన్స్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ అనలాగ్ 0 నుంచి అనలాగ్ 3 వరకు ఈ 3 పిన్స్ ఉన్నవి. A0, A1, A2, A3 ఇవి అనలాగ్ పిన్స్ అన్నట్టు మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్, ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అది వోల్టేజ్ ఇన్ ఇస్తాం. అండ్ ఇక్కడ 2 గ్రౌండ్స్ ఉన్నాయి. మనకు ఏది గ్రౌండ్స్ ప్రతిదానికి యూజ్ చేసే బట్టి ఏదైనా ఒక పిన్ తీసుకుంటాం. పిన్ రెండు, ఒక్కొక్కసారి రెండు కూడా తీసుకుంటాం. అలా మీ యూజెస్ బట్టి యూ హావ్ టు యూజ్. అండ్ అవుట్పుట్ పవర్ చెప్పాను కదా, వోల్టేజ్ ఇక్కడ 3.3 వోల్టేజ్ ఒకటి ఉంటుంది. అండ్ పిన్స్ ఇవన్నీ ఒకటి 5 వోల్ట్స్ పిన్ ఉంటుంది. నెక్స్ట్ ఇది రీసెట్ పిన్. అండ్ రిఫరెన్స్ వోల్టేజ్ పిన్, IORF. రిఫరెన్స్ వోల్టేజ్ ఇందాక చూసాం కదా, ఆర్ఎఫ్ పిన్ అంటే అది రిఫరెన్స్. ఏదైనా రిఫరెన్స్ వోల్టేజ్ కావాలనుకుంటే ఎక్స్ట్రా వోల్టేజ్ అన్నట్టు రిఫర్ చేయడానికి. ఇది నాట్ కనెక్టెడ్ అంటే ఎటువంటి దేనికి కనెక్ట్ కాకుండా పిన్ అనేసి కూడా మనకు ఆల్రెడీ వాళ్ళే ఫేబ్రికేట్ చేసి ఇచ్చేసారు. నెక్స్ట్ ఇట్ సైడ్ చూసేస్తే రీసెట్ బటన్. ఇక్కడ ఫస్ట్ ఎట్మెగా 16 US మైక్రో కంట్రోలర్ ఉంది, అంటే యూఎస్బి కంట్రోలర్. ఇక్కడ కూడా ఇది కూడా మైక్రో కంట్రోలర్, బట్ ఇది ఐసి అన్నమాట. ఫేబ్రికేట్ ఆల్రెడీ వచ్చేసింది మనకి. అది యూఎస్బి బి పోర్ట్ టు ద కంప్యూటర్. ఈ పోర్ట్ ని మనం యూఎస్బి పోర్ట్ అని మన కంప్యూటర్ కి ఇచ్చేస్తాం, త్రో డమ్ చేయడానికి ఇచ్చేస్తాం. ఇక్కడ చూడండి ఐసిఎస్పి యూఎస్బి ఇంటర్ఫేస్. ఈ యూఎస్బి ఇంటర్ఫేస్ ఇక్కడ ఉన్నది. ఈ ఇంటర్ఫేస్ తోనే మనం ఏదైతే కనెక్షన్స్ ఇక్కడ పెన్ ఇచ్చేసామో ఇవన్నీ ఇక్కడ ఇంటర్ఫేస్ అవుతాయి. నెక్స్ట్ I2C సీరియల్ కమ్యూనికేషన్ పిన్స్. ఇటు 2 ఉంటవి, ప్లస్ ఇక్కడ సీరియల్ క్లాక్ ఒకటి ఉంటది, సీరియల్ డాటా పిన్ ఒకటి ఉంటది. అండ్ పిన్ 13 ఏంటంటే ఎల్ఈడి గ్లో. ఎప్పుడైతే మనం అవుట్పుట్ చూడడానికి ఎల్ఈడి గ్లో 1 పెట్టుకున్నాం అనుకోండి, అది గ్లో అవుతుంది. అదే 0 పెట్టుకున్నాం అనుకోండి, ఇట్ ఇండికేట్స్ స్లీపింగ్ స్టేట్ అని మనం ఈ ప్రోగ్రామ్ లో రాసిస్తే మనకి ఇండికేటర్ అన్నట్టు ఎల్ఈడి. అండ్ ఎస్పిఐ ఇవి 4 ఎస్పిఐ పిన్స్. అందులో MISO పిన్ ఉంటది, MOSI పిన్ ఉంటది, SS. ఇవన్నీ సీరియల్ పిన్స్ అన్నట్టు. MISO నథింగ్ బట్ మాస్టర్ ఇన్ సేల్ అవుట్ పిన్, మాస్టర్ అవుట్ సేల్ ఇన్. అండ్ సీరియల్ క్లాక్ ఒక పిన్ ఉన్నది, సెలెక్ట్ పిన్ కూడా ఒకటి ఉన్నది. ఇవన్నీ ఎస్పిఐ పిన్స్ అంటాం మనం. అంటే సీరియల్ కమ్యూనికేషన్ కావడానికి యూజ్ చేసే పిన్స్. అవి కూడా ఆల్రెడీ ఫేబ్రికేట్ అయ్యేసి వచ్చినాయి మనకి ఆర్డినోలో. అదే వేరే దాంట్లో అయితే మనం సపరేట్ ఎంఓఎసి సపరేట్ తీసుకోవాలి సీరియల్ కమ్యూనికేషన్ కి. చాలా యూఆర్ట్ రిసీవర్ ట్రాన్స్మిటర్ సపరేట్ చేసుకోవాలి. బట్ ఈ ఆర్డినోలో ఏంటంటే ఆల్రెడీ అవన్నీ డ్రమ్ చేసి ఉంటాయి, బట్ వీ హ్యావ్ టు యూస్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ ఈజీ టు యూస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటరప్ట్ ఉంటాయి, ఇంటరప్ట్ 1 అండ్ ఇంటరప్ట్ 2. అండ్ ఇక్కడ ట్రాన్స్మిటర్ రిసీవర్ ఈజ్ నథింగ్ బట్ యూఆర్ట్ పిన్స్ ఇవి. నెక్స్ట్ ఇక్కడ రీసెట్ ఉన్నది, MISO ఆల్రెడీ ఈ పిన్స్ ఇక్కడ ఉన్న ఈ ఒక్క పిన్స్ అనేసి రీసెట్ పిన్ కూడా ఇక్కడ మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారు. నెక్స్ట్ MISO నథింగ్ బట్ మాస్టరింగ్ సేల్స్ అవుట్ పిన్ కూడా ఇక్కడ ఇచ్చేసారు మనకి. అండ్ ఇక్కడ చూసేస్తే మనము ఇట్ వాజ్ ఇన్పుట్ సెంటర్ పాజిటివ్ అయితే ఎలా అయితే ఇన్పుట్ ఇస్తామో దానికి ఇక్కడ పవర్ సప్లై కోసం వోల్టేజ్ రెగ్యులేటర్ ఇచ్చేసారు. అండ్ ఇట్ ఈస్ ఎ క్రిస్టల్, ఇది ఒక క్రిస్టల్ ఇచ్చేసారు. అదేంటంటే 16 మెగాహెర్ట్జ్. ఆ క్రిస్టల్ కి 16 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీస్ తోని ఇచ్చేసారు అనమాట.
నెక్స్ట్ దిస్ ఈస్ టోటలీ పిన్ డయాగ్రామ్ ఆఫ్ ఆర్డినో. డీటెయిల్ గా ప్రతి ఒక్క పిన్ డయాగ్రామ్ కి ప్రతి ఒక్క పిన్ కి ఒక ఇండికేషన్, ఒక యూజెస్ ఉన్నది అన్నట్టు. ఐ ఐ థింక్ ఐ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఎ పిన్. I hope you get an idea of Arduino pins, and we will move to the next slide, that is how it will be used of a components. See, Atmega 328 microcontroller అసలు ఆ మైక్రోకంట్రోలర్ దేనికి సంబంధించి ఎట్మెగా అంటే ఎట్మెల్. ఎట్మెల్ it is nothing but it is a company name and it is famous microchip we are going to do using, that is belongs to the this microcontroller is belongs to the Atmega, సారీ, ఎట్మెగా 328 కి సంబంధించింది, అంటే ఎట్మెల్ ఫ్యామిలీకి సంబంధించింది కాబట్టి ఆ మైక్రో కంట్రోలర్ కి ఎట్మెగా అని నేమ్ పెట్టారు. అండ్ దిస్ ప్రాసెసర్ కోడ్ ఇన్సైడ్ ఇస్ 8 బిట్స్. ఈ ప్రాసెసర్ కి 8 బిట్స్ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా 8 అంటే ఆ 8 బిట్స్ ఉంటాయి. అండ్ ఇట్ కంబైన్స్ మెమోరీ లైక్ SRAM, EEPROM, ఫ్లాష్ అండ్ అనలాగ్, ఏంటంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. ఈ ఎట్మెగా ఏంటంటే అనలాగ్ ని ఉన్న అంతా డిజిటల్ కి క్లాక్ చేస్తుంది. డిజిటల్ అంటే నథింగ్ బట్ all there is a binary, that is nothing but zeros and ones. And serial ports, serial SPI pins అంటే serial ports and input output lines ఉంటాయి. Registers, timers and external and internal inputs, interrupts and oscillators. Nothing but these are all comes under microcontroller already depth అయి ఉంటాయి. So that we can use as a simple Atmega. It totally belongs to the Atmega family. సో దట్ ఈ మైక్రో కంట్రోలర్ ఆల్ యూజ్ చేయొచ్చు. డిజిటల్ అనలాగ్ పిన్స్ అనేది డిజిటల్ కి కన్వర్ట్ అవుతాయి. రిజిస్టర్స్ లాగా యూజ్ చేయొచ్చు, టైమర్ యూజ్ చేయొచ్చు, ఎక్స్టర్నల్ ఇంటర్నల్ కూడా మనం ఈ ఎట్మెగా మైక్రో కంట్రోలర్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ICSP, నథింగ్ బట్ ఇన్ సర్క్యూట్ సీరియల్ ప్రోగ్రామింగ్. ఈ ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇందాక మనము పిన్ డయాగ్రామ్ చూసినట్టు అయితే అందులో ఆల్రెడీ పోర్ట్స్, ఈ పిన్స్ అనేవి ఫెబ్రికేట్ అయ్యి ఉన్నవి. సో ఉన్నప్పుడు అదేంటంటే ఆ ప్రోగ్రామింగ్ ఏదైతే అలా ఉందో ఆ ఫైర్ వర్ కాకుండా ఆర్డినో బోర్డ్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ సీరియల్ ప్రోగ్రామింగ్ పిన్స్ ఎందుకంటే దే విల్ అలౌ టు యూజ్ ద ఫైర్ వేవ్. ఏదైనా బ్లాస్ట్ అవ్వడానికి దే విల్ కంట్రోల్, అవి అలో చేయడానికి, ఫైర్ వేవ్ అలో చేయడానికి ఆ బోర్డులో ఈ సీరియల్ కమ్యూనికేషన్ సర్క్యూట్ అనేది కంట్రోల్ చేస్తారు. అందుకే ఇన్ సర్క్యూట్ సీరియల్ ప్రోగ్రామింగ్ ఆల్రెడీ ఆ సర్క్యూట్ లో ప్రోగ్రామింగ్ చేసి ఆల్రెడీ ఉంచారు. ఏదైనా సడన్ గా ఇప్పుడు కొన్ని కిట్స్ ఉంటాయి ఏంటంటే మనం కనెక్షన్ ఓవర్ బ్లాస్ట్ అయింది అనుకో, వోల్టేజ్ ఇది ఓవర్ బ్లాస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇది ఆల్రెడీ సర్క్యూట్ బిల్డ్ చేసేసి ఇచ్చారు మనకి. అండ్ ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్, అదొకటి బెనిఫిట్ కూడా ఆడినో గురించి. అండ్ నెక్స్ట్ విల్ గో టు ద పవర్ ఎల్ఈడి ఇండికేటర్. పవర్ ఎల్ఈడి ఇండికేటర్ అంటే చెప్పాను కదా, ఎప్పుడైతే ఆన్ స్టేటర్ ఉన్నదో అప్పుడు ఎల్ఈడి యాక్టివేట్ అవుతుంది. అంటే ఇట్ షోస్ దట్ ఇండికేటింగ్, ఓ ఇట్ ఈస్ రన్నింగ్, ద ప్రోగ్రామ్ ఈస్ కరెక్ట్ అండ్ వి గాట్ ద అవుట్పుట్ ఈస్ కరెక్ట్. అదే ఆఫ్ లో ఉన్నది అనుకోండి, మనకి ఎల్ఈడి ఆన్ లేదంటే వి డిడ్ సంథింగ్ రాంగ్ ఇన్ అవర్ ప్రోగ్రామింగ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ఆర్డినో బోర్డ్ లో. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎల్ఈడి ఇస్ నథింగ్ బట్ ఇది ఇండికేటర్ కోసమే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిజిటల్ ఇన్పుట్స్ పిన్స్. డిజిటల్ ఇన్పుట్ పిన్స్ ఏంటంటే దానికి 2 వాల్యూస్ ఉంటాయి, హై అండ్ లో. దీస్ పిన్స్ ఆర్ ఇక్కడ నుంచి ఎక్కడికంటే D0 నుంచి D13 వరకు. మీరు చూసుకున్నట్టయితే ఈ పిన్ డయాగ్రామ్ లో D0 నుంచి D13 వరకు అవి డిజిటల్ పిన్స్. ఇవి దీస్ ఆర్ ఆల్ డిజిటల్ పిన్స్. ఇక్కడ ఉన్నది చూడండి, ఇవి డిజిటల్ పిన్స్. D0 నుంచి D13 వరకు కనిపిస్తుందా, ఇవన్నీ డిజిటల్ పిన్స్ అన్నమాట. నెక్స్ట్ we will go to the transmitter and receiver LEDs. సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ అయిందంటే ఆ ఎల్ఈడీస్ అనేది గ్లో అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. నెక్స్ట్ వి విల్ గో టు ద ఏ రిఫరెన్స్, నథింగ్ బట్ అనలాగ్ రిఫరెన్స్. ఆ పిన్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే రిఫరెన్స్ వోల్టేజ్ కోసం యూజ్ చేస్తాం. అది ఎక్స్టర్నల్ పవర్ సప్లై చేసినప్పుడు ఆ బోర్డ్ ని యూజ్ చేస్తాం. ఆ పిన్ యూజ్ చేస్తాం ఇంకా ఎక్కువ కావాలి వోల్టేజ్ అన్నప్పుడు. కొన్ని కేసెస్ లో మనం 5 వోల్ట్స్ కాకుండా 5 వోల్ట్స్ 3.4 ఇస్తాం. అప్పుడు మనం ఈ ఏ రిఫరెన్స్ యూజ్ చేస్తే మన కోడ్ అనేది టర్మ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ రీసెట్ బటన్ ఇస్ నథింగ్ బట్ నేను చెప్పాను కదా, ఆ రీసెట్ బటన్ యాడ్ చేస్తే మళ్ళీ కనెక్షన్స్ అనేది రీసెట్ అయిపోయి మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. ఇట్ వాస్ యూఎస్బి నథింగ్ బట్ యూనివర్సల్ సీరియల్ బస్. యూఎస్బి it allows the board to connect the computer. It is essential for the programming of the Arduino Uno board. See, USB cable ante it is connected to the any computer or any desktop to convert the essential programming from the Arduino's software to the Arduino. ఈ టర్మ్ చేయడానికి USB కేబుల్ యూజ్ చేస్తాం. అండ్ we will do that any from the any system or any
ల్యాప్‌టాప్ ఆర్ ఎనీ డెస్క్‌టాప్. అనలాగ్ పిన్స్ ఏంటి A0 నుంచి A5 అనలాగ్ పిన్స్. మీకు చూపిస్తా పిన్ డయాగ్రామ్‌లో ఇందాక చూసారైతే ఇవి A0 నుంచి A5 కనిపిస్తుందా అంటే దీస్ ఆల్ కాల్ యాస్ అనలాగ్ పిన్స్. అవి నెక్స్ట్ ఈ ఫంక్షన్స్ ఏంటంటే ఈ రీడ్ ద అనలాగ్ సెన్సార్ యూజ్డ్ ఇన్ ద కనెక్షన్. సపోజ్ మనం సెన్సార్ ఇచ్చామనుకోండి ఐఆర్ సెన్సార్, అల్ట్రాసోనిక్ సెన్సార్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ అ సాండ్ సెన్సార్, వాటర్ సెన్సార్ చాలా సెన్సార్స్ ఉంటాయి. ఏవైతే ఇస్తామో ఆ సెన్సార్ కనెక్షన్ చేయడానికి, ఆ ఫంక్షన్స్ చేయడానికి అనలాగ్ పిన్స్‌ని యూజ్ చేస్తాం. ఇట్ కెన్ ఆల్సో యాక్ట్ యాస్ ఎ జీపీఐఓ నథింగ్ బట్ జనరల్ పర్పస్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్‌లా. జనరల్‌గా గూడా యూజ్ చేస్తాం. ఇన్‌పుట్, అవుట్‌పుట్‌కి కూడా యూజ్ చేస్తాం అనలాగ్ పిన్స్‌ని. అంటే ఇవి ఒక్కొక్క ఫంక్షన్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తామని నేను చెప్తున్నా. గ్రౌండ్ పిన్ అంటే 0 వోల్టేజ్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. అండ్ ఇన్‌పుట్ అన్నప్పుడు ప్రతిది ఇన్‌పుట్ ఉంటది కాబట్టి ఇన్‌పుట్ పిన్‌కి యూజ్ చేస్తాం. అండ్ క్రిస్టల్ ఆసిలేటర్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ఫ్రీక్వెన్సీ కోసం క్రిస్టల్ ఆసిలేటర్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ నథింగ్ బట్ 16 మెగా హెర్ట్జ్ ఉంటాయి. ఆ క్రిస్టల్ ఆసిలేటర్ ఇక్కడ చూపి చూపిస్తాను ఆగండి. ఈ క్రిస్టల్ ఆసిలేటర్ దీనికి 16 మెగా హెర్ట్జ్ ఉంటది. అండ్ విచ్ మేక్స్ ద ఆర్డినో యూనో ఇస్ ద పవర్‌ఫుల్ బోర్డ్. ఆ క్రిస్టల్ ఆసిలేటర్ ఉండడం వల్ల ఆ ఆర్డినో అనేది పవర్‌ఫుల్ బోర్డ్ అన్నట్టు. ఎందుకంటే ఇట్ విల్ కంట్రోల్ అబోవ్ ఫ్రీక్వెన్సీ ఉందనుకోండి, చాలా కొన్ని ఫ్రీక్వెన్సీస్ మనం యూజ్ చేసేటప్పుడు హీట్ ప్రొడ్యూస్ అయ్యి పవర్ కన్జంప్షన్ ఎక్కువైతది. ఈ క్రిస్టల్ ఆసిలేటర్ అనేది కంట్రోల్ చేస్తది సో ఇట్ వాస్ మేడ్ యాస్ ఎ పవర్‌ఫుల్ బోర్డ్ అయిపోయింది. క్రిస్టల్ ఆసిలేటర్ ఆల్రెడీ అందులో ఫాబ్రికేట్ అయిపోయింది కాబట్టి. అండ్ వోల్టేజ్ రెగ్యులేటర్ నథింగ్ బట్ we will converge voltage regulator to input voltage to the 5 volts. ఈ 5 volts voltage ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకుందాం. These all know this video is made up of only Arduino basics, and in this video I hope you learned what is Arduino and how many pins of a Arduino and how to convert the every pin configurations and components of the Arduino. I hope this video is very clear about the Arduino, and I hope you learned the basics of Arduino, what is the components and what are the each components made and what is the purpose of each pin. And please subscribe my channel for more videos and comment and like, please share and comment that. And if you have any doubts regarding that, please comment below and I will be respond for all that your comments. And please support me. Please follow and subscribe Ishwar Lining. Thank you. See you tomorrow. Bye bye.